అది టీడీపీ కంచుకోట. అలాంటి చోట ప్రత్యర్థి 2 సార్లు వరుసగా విజయాన్ని అందుకున్నారు. మూడోసారి మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వలేదు. గత ఎమ్మెల్యే తప్పులకి కూటమి బలం తోడవడంతో గెలిచారు. మొదటిసారి మహిళ గెలిచి సత్తా చాటారు. అయితే ఆ ఉత్సాహం 6 నెలల్లోనే నీరు కారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏంటా పరిస్థితి? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని భిన్నమైన నియోజకవర్గాల్లో ఒకటి ప్రతిపాడు. మొత్తం 4 మండలాలు ఉన్న నియోజకవర్గంలో దాదాపు 2,05,000కు పైగా ఓటర్లు ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఆ పార్టీదే పైచేయి. ఇప్పటి వరకు 7 సార్లు పసుపు జెండా రెపరెపలాడింది. టీడీపీ 7 సార్లు గెలవగా 4 సార్లు కాంగ్రెస్, 2 సార్లు వైసీపీ గెలిచింది. రెండు 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి వరపుల సత్యప్రభ, వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు పోటీ చేశారు. సత్యప్రభ గృహిణి. ఆమె భర్త వరపుల రాజా గతంలో డీసీసీబీ బ్యాంక్ చైర్మన్గా పనిచేశారు. టీడీపీకి కాకినాడ జిల్లాలో రాజా అండదండగా పనిచేశారు. ఆయనపై ఎన్నో కేసులు కూడా ఉన్నాయి. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో కోట్ల రూపాయల స్కామ్ చేశారని కేసులు కూడా పెట్టారు. హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని ఆ స్టే మీద కొనసాగారు. డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ గా ఆయన ఉన్న సమయంలోనే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇక దీంతో ఆయనపై కేసులు బయటకు తీసింది. దీంతో ఆ కేసులు తట్టుకోలేక వైసీపీలోకి వెళ్లారు. కానీ ఎంతో కాలం ఉండలేకపోయారు. తిరిగి సొంత కూటికి చేరుకున్నారు. దీంతో మళ్లీ కేసులు పెట్టారు. వాటిని ఎదుర్కోవడానికి హైకోర్టుకు కూడా వెళ్లారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మన వరపుల సత్యప్రభ గారి పరిపాలన అయితే సబావుగా చాలా నీట్గా సాగుతుంది. పరిపాలన స్టార్ట్ చేసి దగ్గర 5 months అబౌవ్ అవుతుంది. ఈ విధంగా మనం ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలని ప్రతి ఎమ్మెల్యే గారిని ఇంటింటికి పంపించి ప్రతి కార్యక్రమాన్ని కరెక్ట్గా చేయిస్తున్నారు. సత్యప్రభ గారు అయితే జన సైనికుల్ని, టీడీపీ వాళ్ళని కూడా ఒకే సమానంగా చూస్తూ మాకు ఏ ఇబ్బంది వచ్చినా జాగ్రత్తగా అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. మా ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు కూడా మమ్మల్ని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉన్నారు. ఇదే విధంగా సత్యప్రభ గారు ప్రతి మండలం తిరిగి మొన్న రోడ్లు ఓపెనింగ్ కూడా చేశారు శంకుస్థాపన ముహూర్తాలు. ఆవిడ ప్రతి విషయంలో దగ్గరుండి చూసుకుంటూ మాకైతే అభివృద్ధి కార్యక్రమాలు దగ్గరుండి చూసుకోవడంలో సత్యప్రభ గారు 100% అభివృద్ధి విధానంగా నడిపిస్తున్నారు. ఇదే విధంగా పరిపాలన విధానం ఉండి ప్రతి పథకము అమలవుతే 10 సంవత్సరాల వరకు టీడీపీ మళ్ళీ పరిపాలన ఇస్తుందని, నారా చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి చేస్తారని ఉప ముఖ్యమంత్రి వర్యులు భర్త మృతి, సానుభూతి, గతంలో చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ అధినాయకత్వం వరపుల సత్యప్రభకు టికెట్ ఇచ్చింది. బ్రతికున్నప్పుడు రాజా పోరాటం, కూటమి బలం తోడు కావడంతో సత్యప్రభ మంచి మెజార్టీతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వరపుల సుబ్బారావు పైన 38,768 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ చుట్టూ ఎన్నో విమర్శలు, వివాదాలు చుట్టుముట్టాయి. క్యాడర్కు దూరంగా ఉంటారనే ఆరోపణలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల పెత్తనంపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె భర్త డీసీసీపీ కిర్లంపూడి సొసైటీల్లో చేసిన అవినీతి సొమ్ముతో పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నారని టాక్ కూడా ఉంది. సిఐడి కేసులు ఉండటంతో బినామీల పేరుట ఆస్తుల మార్పిడి జరుగుతోందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సత్యప్రభ చుట్టూ కోటరీ వచ్చి చేరింది. అన్ని పనులు వాళ్లే చక్కబెడుతున్నారు. ఈ క్రమంలో అవినీతి ఆరోపణలు కూడా పెరిగిపోతున్నాయి. నియోజకవర్గంలో మరో ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడంతో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలిసింది.
సత్యప్రభ అవినీతి ఆరోపణలకు చెక్ పెట్టి కుటుంబ పెత్తనం తగ్గిస్తే మరోసారి విజయం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే ప్రతిపాడు ప్రజలు మరోసారి మార్పును కోరుకోవటం ఖాయమని చెబుతున్నారు. సత్యప్రభ నియోజకవర్గం అభివృద్ధిపైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వాదనలైతే వినిపిస్తున్నాయి. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యప్రభ వ్యవహరించే తీరును బట్టి వచ్చే ఎన్నికల్లో ఫలితం ఉంటుందని అంటున్నారు.